ఈ భూమిపై యేసు పుట్టిన రోజు, ఈ భూమిపై యేసు పుట్టిన రోజు. కాదు సోదరా అసలైన పండుగ రోజు, కాదు సోదరా అసలైన పండుగ రోజు. నీ హృదిలోనికి ప్రభు వచ్చిన రోజు, నీలలో దివిలో నిజమైన పండుగ రోజు. ప్రభువునందు ఫలించుము నిండుగా, ఆ ప్రభువునందు ఫలించుము నిండుగా. క్రీస్తునందు విశ్వాసికి ప్రతి క్షణం పండుగ. ప్రభువునందు ఫలించుము నిండుగా, క్రీస్తునందు విశ్వాసికి ప్రతి క్షణం పండుగ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. క్రిస్మస్ నెలలోనికి వచ్చేసాము. ఇది మిగతా పండుగల కంటే విభిన్నమైనది. ఇది మనుషులు చేసుకునే పండుగ కాదు. ఈ పండుగ రక్షింపబడిన హృదయములు చేసుకునే పండుగ. ఇది యేసుక్రీస్తు పుట్టినరోజు కాదు. యేసు కొత్తగా పుట్టడం ఏంటి? ఆయన జగత్తు పునాది వేయబడకనుపే ఉన్నాడు. యోహాను సువార్త 1:1. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని వలె మనము ఆయన మహిమ కనుగొంటిమి. మలాకి 4:2. అయితే నా నామందు భయభక్తులు కలవారు మీకు నీతిశూరుడు ఉదయించును. అవును, ఆయన చీకటి గుహలాంటి మానవ హృదయాలలో దేవుని నీతి అనే అరుణోదయ కాంతులు వెదజల్లజేశాడు. ఇప్పుడు నీతి రక్షింపబడిన హృదయాల చిరునామా. నా జీవిత సాక్ష్యాన్ని క్లుప్తంగా చెప్తాను. 27 ఏళ్ల ప్రాయంలో వైద్యుల మందుల వలన నా 2 కిడ్నీలు చెడిపోయాయి. డాక్టర్లు 3 రోజులలో చనిపోతాడు అని చెప్పాడు. నా జీవితమును ప్రభువుకు అప్పగించినప్పుడు ఆయన నన్ను మరణము నుండి తప్పించాడు. డయాలసిస్ చేసుకుంటూ 23 సంవత్సరాలుగా దేవుని కృపను బట్టి ఆయన సేవ చేస్తున్నాను. కొద్ది కాలం తర్వాత ప్రభువు భిక్షమెత్తుకొని జీవించే వారి మధ్య సువార్త చేయుటకు పిలిచాడు. ఎంతోమందిని ప్రభు హృదయములు మార్చడమే కాక అడిగి తీసుకునే వారిని ఇచ్చేవారిగా మార్చాడు. అటు తర్వాత పేదల మధ్య సంఘాలలో ప్రభువు రాకడ గుర్చిన సిద్ధపాటు గుర్చి బోధించడానికి ప్రభువు కృప చూపాడు. పరిచర్య ద్వారా ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా పేదవారికి క్యాలెండర్లు, బహుమానాలు, దుస్తులు ఉచితంగా అందజేస్తున్నాం. నెహమ్యా గ్రంథం 8:10. క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏదియు సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించండి. ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రత్యక్షితమాయెను. ప్రియ సహోదరి సహోదరులారా, మన పరిచర్యలో ఎంతోమంది పేదవారు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. ప్రతి సంవత్సరం మీరు ఈ పరిచర్యలో భాగస్థులై సహాయం చేస్తూ వచ్చారు. సామెతలు 22:9. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన పొందుతాడు. ఈ పరిచర్య భారభరితమైనది. నా ఆరోగ్యం గురించి మీకు కొంత తెలుసు. దేవుడు నడిచి సేవ చేయుటకు కృప చూపాడు. తర్వాత నడవలేని స్థితిలో వీల్ చైర్లో కూర్చొని వెళ్ళి సేవ చేయుటకును కృప చూపాడు. ఇప్పుడు 1 ఏడాది కాలంగా పూర్తిగా మంచం మీద ఉండాల్సి వస్తుంది. ప్రియులారా, మీరెప్పుడు థంబ్నెయిల్లో ఉండే నా పాత ఫోటో చూస్తూ ఉంటారు. ఈసారి ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో మీకు ఒకసారి చూపించాలని ఆశపడుతున్నాను. అయినా ప్రభువు మహాకృప వల్ల ఆన్లైన్ కార్యక్రమాలు, విమోచన క్షణం,
మన్నా బ్రేక్, ప్రార్థనా గడియలు, రాకడ సందేశములు ద్వారా వర్తమానాలు అందిస్తున్నాం. మధురమైన పాటలు కూడా అందిస్తున్నాం. ఎక్కడికైనా వెళ్ళాలంటే 2 వ్యక్తులు నాకు అవసరం. అన్నిటికీ ఖర్చు ఎక్కువ అవుతోంది. ఈ క్రిస్మస్ నెలలో ఎంతోమంది పేదలకు సహాయం చేస్తున్నాం. ఈ పరిచర్లో మీరు భాగస్థులుగా దేవుడు ప్రేరేపణ కొలది సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. సామెతలు 19:17 బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. హల్లెలూయా. దేవుడు మిమ్మును దీవించును కాక. ఆమేన్. చూడుము నరకానికి జోగుతున్న ఆత్మలను, దున్నుము ప్రభు సువార్త చేరని వీళ్ళను. చూడుము నరకానికి జోగుతున్న ఆత్మలను, దున్నుము ప్రభు సువార్త చేరని వీళ్ళను. ఈ నీతి క్రియలే మనకు క్రొత్త దుస్తులు, ఆ జీవవాక్యమే మనకు నిత్య భోజనం. ఈ నీతి క్రియలే మనకు క్రొత్త దుస్తులు, ఆ జీవవాక్యమే మనకు నిత్య భోజనం. నిత్య భోజనం, నిత్య భోజనం. ప్రభువునందు ఫలించుము నిండుగా, ఆ ప్రభువునందు ఫలించుము నిండుగా. క్రీస్తునందు విశ్వాసికి ప్రతి క్షణం పండుగ. ప్రభువునందు ఫలించుము నిండుగా, క్రీస్తునందు విశ్వాసికి ప్రతి క్షణం పండుగ. క్రీస్తునందు విశ్వాసికి ప్రతి క్షణం పండుగ.